ఆంధ్రప్రదేశ్లో లోకల్ బాడీ ఎలక్షన్స్, తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు, దేశమంతటా డీలిమిటేషన్, ఔరంగజేబ్, కమ్యూనల్ రియార్డ్స్ అండ్ ఐపీఎల్ గురించి మాట్లాడుకుంటూ ఉండగా మన పర్సనల్ డేటాకి సంబంధించిన ఒక బిల్ పార్లమెంట్లో సైలెంట్గా పాస్ అయింది. అదే డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్, డిపిడిపి. అసలు డిపిడిపి అంటే ఏంటి? ఈ చట్టం మన పర్సనల్ డేటా అంటే మీ ఫోన్ నంబర్స్, ఈమెయిల్ ఐడి, లొకేషన్, హెల్త్ రికార్డ్స్, ఫైనాన్షియల్ డీటెయిల్స్ లాంటివి సంరక్షించడానికి అని చెప్తున్నారు. కానీ ఈ చట్టం నిజంగానే మన డేటాని సంరక్షిస్తుందా? జాగ్రత్తగా గమనిస్తే ఈ చట్టం ప్రకారం ప్రభుత్వం మీ అనుమతి లేకుండా మీ కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ని యాక్సెస్ చేసుకోగలదు. మీ ప్రైవసీ ఒక ఇల్యూషన్ మాత్రమే. ఈ చట్టం ప్రకారం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు బిగ్ టెక్ కంపెనీస్ కలిసి మీ డేటా ఎలా వాడుకుంటారో మీకు కూడా తెలియదు. నిజాన్ని నిర్భయంగా చూపించే జర్నలిస్టులు మరియు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపే నిరసనకారులను అణిచివేయడానికి ఈ చట్టాన్ని ప్రభుత్వం ఉపయోగించగలదు. అంతేకాదు, ఈ చట్టం నుండి ప్రభుత్వ పెద్దలను మరియు అధికారులను మినహాయించడం గమనించాల్సిన విషయం. భారతదేశం స్లోగా డెమోక్రసీ నుండి మొనార్కీ వైపు వెళ్తుందా? పలువురు విశ్లేషకులు ఈ చట్టం ప్రభుత్వ మొనార్కీని పెంచుతుందని భయపడుతున్నారు. దీనిపైన మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.